దుర్గాదాస్ అనే వృద్ధుడు రామాపురం అనే గ్రామంలో ఒంటరిగా ఉండేవాడు. అప్పుడు వేసవికాలం. చుట్టుపక్కల పిల్లలకు బడి సెలవులు. పిల్లలందరూ పగలు రాత్రి తేడా లేకుండా దుర్గాదాస్ ఇంటి ముందు ఆడుకునేవారు. వృద్ధుడైన దుర్గాదాస్కు విశ్రాంతి కావలసి వచ్చేది. ఆ అల్లరి పిల్లలు రోజంతా ఆడకుండా ఎంతో కొంత సమయం మాత్రమే కేటాయించమని ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదని దుర్గాదాస్కు తెలుసు. దుర్గాదాస్ ఒకరోజు ఆ పిల్లల దగ్గరకు వెళ్ళి, పిల్లలు, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు పగలు రాత్రి ఈ వీధిలో మీరు ఆడినట్లయితే మీకు రోజుకు 25 రూపాయలు ఇస్తాను అన్నాడు. పిల్లలు చాలా సంతోషించారు. పగలే కాకుండా రాత్రి కూడా చాలాసేపటి వరకు ఆడారు. దుర్గాదాస్ వాళ్లకు 25 రూపాయలు ఇచ్చాడు. మరునాడు కూడా పగలు రాత్రి ఆడారు. ఆట ముగిశాక దుర్గాదాస్ దగ్గరకు డబ్బుల కోసం వెళ్ళగా, ఈరోజు నా దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి అని ఇచ్చాడు. మరునాడు 5 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. పైగా, పిల్లలు, నేను పదవీ విరమణ చేసి చాలా కాలమైంది. నాకు వచ్చే పింఛను చాలా తక్కువ. అందుకే నేను మీకు కేవలం 5 రూపాయలు మాత్రమే ఇవ్వగలను అని చెప్పాడు. పిల్లలందరూ తమలో తాము మాట్లాడుకున్నారు. కేవలం 5 రూపాయల కోసం రోజంతా ఆడమంటున్నాడా తాతయ్య? అంత తక్కువ డబ్బులు ఇస్తే ఎలా కుదురుతుంది? ముందు 25 రూపాయలు ఇస్తానన్నారు, ఇప్పుడు ఇంత తగ్గించారు. రేపటి నుంచి మనమెవరం ఈ వీధిలో ఆడకూడదు అని నిర్ణయించుకున్నారు. పనిగా మారినప్పుడు ఆట ఆటలా అనిపించదు.